जय सदगुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घंटकोट सुभद्रम्म सदगुरु प्रेम महाराज की जय। श्रीधर शिवरामदेश्वर सदगुरु प्रेम महाराज की जय। भागवत कृष्णदेश प्रभु महाराज की जय। पेलकाना लक्ष्मण देश प्रभुल को जय। अमलांबा श्रीमती घंटकोट सुभद्रम्म सदगुरु प्रेम महाराज की जय। जय गुरुदेवा। మనం శుద్ధ నిర్గుణ తత్వ కందార్థముల్లోని ఎరుకను విడిపించే లక్షణం నేర్చుకుంటున్నాము. ఇది 2025 సంవత్సరం ఆఖరి రోజు. ఈరోజు మనం చక్కగా ఎరుకను విడిచే లక్షణం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎరుకను విడిచి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకుని ఆ జాడలో ఉందాం. జై గురుదేవ. తర్రలు 9 గల మేన్మర్రికి ఒకరింటిలోన మర్రలు 4 తెల్లది కర్రిది నల్లది దానగ్రమందు కలదొక్క తోటు అదే ఎరుకని పులుగుండే చోటు కుర్ర గురు బోధను గొడ్డాలి చేబోని మరి పులుగుల రెంటి మలచి కొట్టరా పోని కలదొక్క తోటు అదే ఎరుకని పురుగుండే చోటు. దీని భావం, త్వరలు 9 గల మేన్మరికి అంటే నవరంధ్రాలు గల ఈ శరీరం అని భావం. ఒకరింటిలోన అంటే ఒక 2 రంధ్రాల్లోన అంటే కళ్ళలో దాని ఒకరింటిలోన మర్రను 4 త్వరలు ఉన్న ఒక 2 త్వరల్లో మర్రలు ఉన్నాయటమ్మ, 4 అరల కింద. అవి ఏంటంటే ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానగ్రమందు కలదొక్క చోటు అదే ఎరుక అనే పులుగుండే చోటు అని ఈ పంచభూతాత్మక శరీరం గురించి, ఈ పంచభూతాల విశ్లేషణ ఈ కళ్ళలో చెప్తున్నారండి గురువుగారు. దాని భావం చూద్దాము. 9 రంధ్రములు గల ఈ శరీరం అనే మర్రి చెట్టు 2 రంధ్రములలో ఎరుపు, తెలుపు, నీలము, బూడిద రంగు అని 4 రంగులతో కూడి దాని మధ్య నుండి ఒక సూక్ష్మమైన తూటు కలదు. అదే ఎరుకనే పులుగుండే చోటు. శిష్య గురుబోధనే గొడ్డలు చేబోని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరుబోని అన్నారు. అంటే దాని అందునున్న పక్షి శరీరము, దాని అందునున్న పక్షి రెంటిని ఒకేసారి కొట్టిది శరీరరహిత స్థితి తెలుసుకోమని. విశేష భావం ఏంటంటే నవరంధ్రములతో కూడిన ఈ శరీరం అనే మర్రి చెట్టును ఒక 2 త్వరలు అనగా నేత్రములందు ఎరుపు, తెలుపు, సునీలము, బూడిద వర్ణములతో కూడిన 4 ఆవరణలతో కూడిన కంటి గుడ్డు గలదు. ఎరుపు భూతత్వం, భూతత్వానికి చిహ్నం ఎరుపు రంగు చెప్పారండి. తెలుపు జలతత్వం, పంచభూతాల గురించి చెప్పాం కదా, పంచభూతాలతో ఈ కంటి లోపల చూపిస్తున్నారు, ఆపోజిట్ దర్శనం అవుతుంది. ఎరుపు భూతత్వము, తెలుపు జలతత్వము, నీలము అగ్నితత్వము, బూడిద రంగు వాయుతత్వము, అందు మధ్య గల తూటు అనగా సన్నని గొట్టము వలె రంధ్రము ఆకాశతత్వము. ఇందులో ఆపోజ్యోతి తత్వము. ఇదే ఎరుక అనే పక్షి శరీరమును విడిచి ఎగిరిపోవును కనుక దీన్ని పక్షి అంటారు. అంటే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని పక్షి అన్నారు. అది సూక్ష్మంగా ఈ కంటి గుడ్డు లోపల ఉందట. అదే ఎరుకనే పురుగుండే చోటని అన్నారు. ఈ ఎరుకయే గుర్తు, ఎరిగే శరీరం. ఈ శరీరం అందరినీ గుర్తు ఏదైతే ఎరుగుతోంది, చెవులతోటి వినేది, కళ్ళతో చూసేది, శరీరంతో స్పర్శ తెలుసుకునేది, అనేది, వినేది, కనేది, చూసేది, మాటకి సమాధానపరిచేది, యుద్ధాలు ఆడేది, కయ్యాలు పెట్టేది, మోక్షం అనేది,
మోక్షం కాదనేది, నేను జీవుడిననేది, నేను శివుడనేది ఈ ఎరుకే. ఈ ఎరుక ఎక్కడ ఉంటుందంటే దాని గుర్తు చెప్తున్నారు. కనిగొడ్డు లోపల ఉన్న సూక్ష్మమైన తూటు, అది ఆకాశతత్వానికి సంబంధించింది. దాని ప్రదేశము వ్యాపించి మర్రి చెట్టు పక్షి అన్నారు. ఈ ఎరికే గుర్తు ఎరిగే శరీరం. మర్రి చెట్టు ఓడలు అనేకములుగా దింపి చాలా ప్రదేశం వ్యాపించి పెనుగాలులకు సైతం పడిపోక నిలిచి ఉంటుంది. మర్రి చెట్టుతో ఎందుకు పోల్చారంటే శరీరాన్ని, మర్రి చెట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఎదిగే కొద్దీ దాని ఓడలను భూమిలోకి దింపి సపోర్ట్, కొమ్మలు కూడా విరగకుండా సపోర్ట్లు పెట్టుకుని ఎక్కువ స్థలం వ్యాపించి ఎన్నో వేల సంవత్సరాలు నిలిచి ఉంటుందిట. అలాగే ఈ శరీరాన్ని మర్రి చెట్టుతో పోల్చారు. ఎందుకంటే ఈ ఎరుక అనేక రకాలైన భ్రాంతుల్లో పట్టణాల్లో కట్టేస్తుంది. అట్లే ఈ ఎరిగే శరీరము నేను నాది అనే మమకారం అనే ఓడల్ని అనేక కర్మలు చేస్తూ ఎన్నటికీ నశించబడక తిరిగి తిరిగి జన్మకు వచ్చుచున్నది. జన్మ కదా, కర్మలు పోగేసుకుంటూ జన్మలు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టు నశించినట్టుగానే ఎరుక నశించకుండా మళ్ళీ మళ్ళీ జన్మకు వస్తుంది. అందుచే దీనిని మర్రి చెట్టుతో పోలిక చేశారు గురువుగారు. కనుక గురుమంత్రం అనే గొడ్డలితో మర్రిని పులుగును రెంటిని అనగా గుర్తెరిగే శరీరం లేదని షోడసాక్షి మంత్ర విచారణ చే దృఢపడి ఆ సూచన దృఢపడి ఆరోడిపరచుటయే గురుబోధ. మలచి కొట్టగా పోని అంటే మలచి కొట్టడం అంటే అది శరీరము ఆత్మ రెండు లేని స్థితి. షోడసాక్షి మంత్రం మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నిర్ధారణ కావడం. అంత ఎరుకయే దేహములు రెండును లేకపోవట. జై గురుదేవ. శరీరరహిత స్థితి కలిగి ఉండడం కోసం ఆత్మ శరీరం రెండు లేని స్థితి, షోడసాక్షి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని దృఢపడడం కోసం ఈ పద్యం చెప్పారు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సముద్రం సద్గురు ప్రేమ మహారాజ్, భాగవత కృష్ణదేశ ప్రేమ మహారాజ్, శ్రీధర శివరామదేశ్వర సద్గురు ప్రేమ మహారాజ్కి జై. 2025 సుఖాంతమైంది. గురుబోధ చక్కగా తెలుసుకున్నాం. 2026లో ఇంకా అద్భుతమైన సందర్భాలు ఉన్నాయి. తర్వాత శాస్త్రులు నేర్చుకున్నాం, తర్వాత శివరామ దీక్షితీయం నేర్చుకుందాం. సర్వ వేదాల సారం, సర్వ మతాల సారం శివరామ దీక్షితీయం. అందులో బాగా మనం ఆరోగ్యత పొందుదాం. జై సద్గురు బ్రహ్మ. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఎరుకలేని స్థితిలో ఉండాలి. జై గురుదేవ. సద్గురు చరణం భావభయ హరణం, సద్గురు చరణం భావభయ హరణం, సద్గురు చరణం భావభయ హరణం. జై గురుదేవ. సద్గురు మహారాజ్కి జై.